అసల ఇలాంటి న్యూస్‌లు పెట్టేటప్పుడు గానీ, ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసేటప్పుడు గానీ, ముందు ఆలోచించుకోదా ఈ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా? నాకైతే ఈ ఫోటో చూడగానే ఒకటనిపిచ్చింది. గత 4 సంవత్సరాల నుంచి అంటే ఈ ఒక్క సంవత్సరం వదిలేయండి. మేబీ 2020 నుంచి 24 వరకు రేషన్ బియ్యాన్ని ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి చెప్పిందేంది? మీ ఇంటికాడికే తెచ్చిస్తామని చెప్పంటే, అది గూడా చేయకుండా ఒక ఏరియాలో అక్కడ పెట్టుకొని, అక్కడికొచ్చి తీసుకెళ్ళాలి. ఒకే ఒక్క రోజొస్తది రేషన్ బియ్యం. ఆ ఒక్కరోజు మిస్ అయితే ఇంక రానే రాడు. ఇంక అయిపోయింది అని చెప్పేస్తాడు. తర్వాత ఆ రేషన్ బియ్యం ఎటుపోద్దో మనందరికీ తెలుసు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఏదైనా మేలు చేయాలి, అక్కడ ఆ రేషన్ బియ్యం అక్రమార్కుల చేతిలోకెళ్ళకుండా ఆపాలంటే ఖచ్చితంగా ఆ బండులను కంట్రోల్ చేయాలి కాబట్టి, ఆ బండులను ఆపడం అయితే జరిగింది. నేనైతే ఈ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాని ఒకటే అడుగుతున్నా. 2019 ముందు వరకు కూడా ఎలా తెచ్చుకున్నారు రేషన్ బియ్యాన్ని? ఓకే. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా కొత్తలో ఏకీభవించలా. ఎందుకంటారా? 2020 నుంచి 24 వరకు జనాలు ఇంటి దగ్గరే తీసుకోవడం, మళ్ళీ షాపులకెళ్ళి తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది కలుగుద్ది అని చెప్పి నేను కూడా ఆలోచించి, నేను కూడా ఆ విషయాన్ని ఏకీభవించలా. తర్వాత కొంచెం కొంచెం తెలుసుకోగా లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎంత బియ్యం ఈ షిప్పుల్లో బయట కంట్రీస్‌కెళ్ళిపోయిందా ఇయన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే. ఈ మెథడే కరెక్టు అని చెప్పి నేనైతే చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించా. ఎందుకంటే మనం ఆలోచించాలి. ఏది కరెక్టో, ఏది రాంగ్ అని చెప్పి. ఇదయిపోయింది కదా! ఈ ఫోటోలో చూడండి. ఆ రేషన్ బియ్యాన్ని భుజాన పట్టుకెళ్తున్నట్టుగా మేబీ అది రేషన్ బియ్యమో లేకపోతే ఇంకా ఏంటో నాకైతే తెలీదు. బట్ ఆ ఫోటోలో రాసుందేంటి? రేషన్ బియ్యాన్ని వాన నీటిలోనో లేకపోతే వరద నీటిలోనో తీసుకెళ్తున్నట్టుగా చెప్పారు. ఇక్కడ వీళ్ళు చెప్పేదానికి అర్థం ఏంటంటే, మా బండ్లుండుంటే మేము తీసుకెళ్ళేవాళ్ళం కదా! అని చెప్తున్నారు. అంత పెద్ద వరదలో, అంత పెద్ద నీటి ఫ్లోటింగ్‌లో ఏ వ్యానయినా ఎళ్ళగలగద్దా? ఏ వ్యానయినా చేయగలగద్దా? కొద్దిగైనా ఇటువంటి పోస్టులు పెట్టేటప్పుడు బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉంటదా? ఈ ఒక్క విషయాన్ని ఎందుకు ఆలోచించుకోరు? అసలు మీకు బుర్రుందా? బుర్ర లేదా? ఎవడు పైనొకడు పోస్ట్ షేర్ చేస్తే అదే పోస్ట్ షేర్ కొట్టుకుంటూ ఎళ్తారే! అసలు దీంట్లో ఎంత కంటెంట్ ఉంది? ఏంటి అని చెప్పి ఆలోచించే శక్తి కూడా లేదా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాకి? కొంచెమైనా నేర్చుకోండి. నేర్చుకుని ఇటువంటివి చెయ్యండి.